శని మన ముందర ఉన్న రాశిలోను, మన ఉన్న రాశిలోను, తర్వాత ఉన్న రాశిలోను ఈ 7.5 సంవత్సరం ఉంటే దాన్ని ఏలినాటి శని అంటారు. ఇప్పుడు ఎవరికి ఉంది ఏలినాటి శని అంటే, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, మేషరాశి వారికి ఏలినాటి శని ఉంది. ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని ఉంది. అలాగే అష్టమ శని ఎవరికి ఉంది అంటే, సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం అనేది ఉంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం అనేది ఉంది. ఈ విధంగా మనకి జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇయర్ పంచాంగం అంటే మనం సంవత్సర పంచాంగాన్ని మనం పారాయణ చేయాలి, ఉగాది పంచాంగ శ్రవణం చేయాలి అంటే మనం ప్రధానమైనటువంటి గురువుని, రాహుకేతువుల్ని, శని భగవాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటాం. ఈ పంచాంగ శ్రవణం గోచారము అంటే ఏంటంటే మన గ్రహచారం మొత్తము మన జ్యోతిష్య చక్రంలో చెప్పబడుతుంది. గోచారం ఇప్పుడు యూనివర్స్లో ఎలా ఉంది అనేదేమో, ఎనర్జీ ఎలా ఉందని చెప్పేదేమో గోచార ఫలితం. ఎంత రిసీవింగ్లో ఉన్నావు అని చెప్పేదేమో గ్రహచారం. అంటే ఇప్పుడు చాలామందికి నీకు శని బాగలేదండి అంటే శని అక్కడెక్కడో బాగలేదు కాదు, శని శక్తిని రిసీవింగ్ చేసుకునే కెపాసిటీ నీ శరీరంలో తక్కువగా ఉంది. గురువు బాగలేడు అంటే గురువు యూనివర్సిటీలో బాగలేదని కాదు, గురువు అక్కడే ఉంటాడు, గురువు ఎప్పుడు బాగుండాడు కాదు, గురువు యొక్క శక్తిని నీ బాడీ రిసీవింగ్లో తక్కువగా ఉంది. చంద్రుడు ఎక్కడికి పోడు, చంద్రుడు అక్కడే ఉంటాడు. చంద్రుడి యొక్క శక్తి మనిషి రిసీవింగ్లో తేడా వస్తే వాడికి మానసిక సమస్యలు వస్తాయి. పౌర్ణమి వస్తే, అమావాస్యలు వస్తే మానసిక సమస్యలు ఎలా బయటపడుతుంటాయో అలా బయటపడుతూ ఉంటాయన్నమాట. సో ఇది అన్నమాట. కాబట్టి మన శరీరంలో మన షట్చక్రాలకి గ్రహాలకి లింక్ ఉంది. కాబట్టి ఆ గ్రహాలు రిసీవ్ చేసుకునే కెపాసిటీ తగ్గిపోవటం వల్ల ఆ గ్రహాలు దోషంగా ఉన్నాయి అని చెప్తాం. మీరు ధ్యానం చేసుకొని, మీరు ప్రాణాయామం చేసుకొని, మీరు శ్వాసను గమనిస్తూ మీ యొక్క షట్చక్రాలని ఉద్దీపన చేసుకుంటే ఆటోమేటిక్గా ఏ గ్రహము కూడా ఇంబ్యాలెన్స్లో ఉండదు, అన్ని గ్రహాలు బ్యాలెన్స్గానే ఉంటాయి. ఎవరైతే రోజుకి 3 గంటలు ధ్యానం చేస్తారో వారికి ఏ పంచాంగం అవసరం లేదు, ఏ జాతకం అవసరం లేదు. 3 గంటలు తక్కువ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళందరూ నా దగ్గరికి రండి, హ్యాపీగా ఫీజు తీసుకొని జాతకాలు చెబుతా. ఓకే, 3 గంటలు ధ్యానం తీసుకుని చేసే వాళ్ళకి ఎవరికి మీకు జాతకం అవసరం లేదు. మొన్న నా దగ్గరికి ఒక ఆవిడ విచిత్రంగా వచ్చింది. వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది. నాకు పత్రి సార్ అన్యాయం చేశాడండి అని ఉంది. ఫస్ట్ నేను షాక్ అనమాట. ఏంటి అంటే పత్రి సార్ అన్యాయం చేయటం ఏంటమ్మా అని మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడా. ఏంటి అంటే వాళ్ళ కొడుకు ఎక్కడో యూకేలో జాబ్ చేస్తాడు, అక్కడేదో హై బీపీ వచ్చింది, హై బీపీ వచ్చిన తర్వాత ఎవరికైనా భయపడతాడు, అక్కడేదో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, వాళ్ళు తగ్గించారు, ఏదో టాబ్లెట్లు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత అక్కడ జాబ్ మానేసి హైదరాబాద్లో జాబ్ చూసుకొని రాగానే ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈమెంటి మనం ధ్యానం చేసేవాళ్ళం కాబట్టి టాబ్లెట్లు వేసుకోకూడదు అని పక్కన పడేసింది. పక్కన పడేయగానే ఆ అబ్బాయి ఉన్నాడు. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్లో ఒళ్ళంతా వాపు వచ్చింది, అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అవ్వగానే ఏమైంది, కిడ్నీలు దెబ్బతిన్నాయమ్మా, డయాలసిస్ చేయాలి అనగానే ఆ అబ్బాయిని పట్టుకొని వచ్చిందనమాట. పత్రి సార్ చూడు అన్యాయం. నేను మొత్తం మాట్లాడుతూ ఉంటే ఏంటంట అంటే విషయం ఏంటంటే ఈవిడ 3 గంటలు ధ్యానం చేస్తుంది కరెక్టే, వాళ్ళ కొడుకు ధ్యానం అంటే ఏందో తెలియదు, ధ్యానం చేయడు. ఈమె ధ్యానం చేస్తుంది, వాళ్ళ కొడుకు టాబ్లెట్లు మింగకూడదని పక్కన పడేసింది. అర్థమైందా? మీరు ధ్యానం చేస్తే మీరు మానేసుకోవచ్చు, అది కూడా డాక్టర్ సలహాతో. ఓకే, మీరు మానేయటం కాదు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు వాడకూడదు అంటే అది అవివేకమా, విచక్షణ, వివేకమా? అది ఆమె చూడండి, దానికి మళ్ళీ పత్రిసారుకి పేరు. పత్రిసారు అన్యాయం చేశాడంట వాళ్ళ కొడుకుని. ఆయన ధ్యానం చేస్తూ రోజుకు 3 గంటలు ఉంటే ఆటోమేటిక్గా బీపీ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత మీరు సలహా తీసుకొనే చేసుకోవాలి తప్పితే ఇండిపెండెంట్ సొంత నిర్ణయాలు తీసేసుకొని దానికి పత్రిసార్నో గురువులను అంటగడితే అది కరెక్ట్ కాదు. అలాగే మీరు 3 గంటలు ధ్యానం చేసే పని అయితే నేను మీకు అవసరం లేదు. 3 గంటలు ధ్యానం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను అవసరము. ఓకే, కాబట్టి 3 గంటలు ధ్యానం చేసే వాళ్ళు కళ్ళు మూసుకొని ఇప్పుడైనా లేచి వెళ్ళిపోవచ్చు, రోజు చేస్తామంటే. ఓకే,
అలాగే మీరు చేస్తున్నారని మీ పిల్లల జాతకాలు బాగుపడవు, అప్పుడు నేను అవసరమే. ఓకే, మీరు చేస్తున్నారని మీ ఇంట్లో మీ ఆయన జాతకం బాగుపడదు, మీరు చేస్తున్నారని మీ ఆవిడ జాతకం బాగుపడదు. కాబట్టి ఎవరి సాధన వాడిదే, ఎవరి సాధన వాళ్ళదే. అవునా, అర్థమైందా? మీరు సాధన చేస్తున్నారని మీ ఇంట్లో వాళ్ళు మారాలి అనుకోవడం అవివేకము. ఓకే, వాళ్ళు మీ ప్రాణశక్తి అక్కడ ఉంటుంది కాబట్టి కొంత మార్పు వస్తుంది. ఎందుకు? ఒక గుడిలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎన్విరాన్మెంట్లో కోపగించుకునేవాడు కొద్దిగా ప్రశాంతంగా ఎలాగైతే ఉంటాడు. మీరు ఇంట్లో ధ్యానం చేస్తే ఇంట్లో మీ వల్ల ఏర్పడిన ప్రశాంతత వల్ల కొద్దిగా బ్యాలెన్స్ అవుతారు తప్పితే వాళ్ళ కర్మలు క్లియర్ అయ్యి వాళ్ళ జీవితాలు మారిపోతాయి అనేది అది అవివేకము. ఇంకోటి క్లియర్గా చెప్తున్నాను, జాతకం అనేది కర్మ ఫలదర్శిని. ఓకే, కర్మ ఫలదర్శిని, కర్మల్ని చూపించేది జాతకం. నువ్వేం కష్టాలు ఉన్నాయి, ఏం నష్టాలు ఉన్నాయి, ఏం ఇబ్బందులు ఉన్నాయి. కర్మ అనేది ఎట్లా ఉంటుంది? బుద్ధ్యానుసారని కర్మ. బుద్ధి అనే దాన్ని బట్టి కర్మ ఏం చేస్తుంది? బుద్ధిని ప్రేరేపిస్తుంది, బుద్ధి మనస్సుని ప్రేరేపిస్తుంది, మనస్సు ద్వారా నీకు జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో, ధ్యానం సత్యజ్ఞాన ప్రకాశిని, ధ్యానం చేసినప్పుడు జ్ఞానం అనేది వికసిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం వికసించిందో జ్ఞానార్థ దద్ధేన కర్మ, జ్ఞానంతో నీ కర్మలు దద్దమవుతాయి. ఎప్పుడైతే జ్ఞానంతో నీ కర్మలు దద్దమయ్యాయో ఆటోమేటిక్గా నీ బుద్ధి మారుతుంది. బుద్ధి మారితే మనసు మారుతుంది, చేష్ట మారుతుంది, ఎంటైర్ కర్మ సైకిల్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి జాతకాలు అవసరం లేదు. ఎంత ధ్యానమో 10 నిమిషాలు కాదు, 3 గంటలు. 3 గంటలు ధ్యానం చేసే వాళ్ళకి నా అవసరం లేదు. 3 గంటలు ధ్యానం చేయాల అందరికీ నేను అవసరమే. నేనైతే ఫ్రీగా ఎవరికి చెప్పను, ఫీజు తీసుకొని చెబుతా. కాబట్టి అందరూ హైదరాబాద్ వచ్చి జాతకాలు చెప్పించుకోవాలి.